ఏపీ ఎలక్షన్ ఫలితాలు చూస్తున్నాం. ప్రస్తుతం కడప జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి పరిశీలిద్దాం. ఇక కడప జిల్లా విషయానికి వచ్చేటప్పటికి ఎవరు మెజారిటీలో ఉన్నారు ఏంటి అనేది కనుక చూసినట్లయితే కడపలో 3692 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ ఉంది. బద్వేల్లో 4460 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ, అలానే పులివెందుల్లో 5175 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆధిక్యంలో. ఇక కమలాపురంలో 2042 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ ఉంది. జమ్మలమడుగులో 1009 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ ఉంది. ప్రొద్దుటూరులో 370 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ కొనసాగుతుంది. మైదుకూరులో 3430 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ఇది పరిస్థితి ప్రస్తుతానికి కడప జిల్లాలో. అయితే కేవలం ఒక 3 స్థానాలలో మాత్రమే వైసీపీ లీడ్లో కొనసాగుతూ ఉంది. మిగిలినటువంటి స్థానాల్లో టీడీపీ కొనసాగుతూ ఉంది. సో ఇంకా రౌండ్లు ఉన్నాయి. మరొక కొన్ని రౌండ్లు పూర్తయ్యేటప్పటికీ ఎటువైపైనా ఫలితాలు మారేటువంటి అవకాశం ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి. కడప జిల్లా విషయంలో ప్రస్తుతానికైతే టీడీపీనే కాస్త లీడ్లో నడుస్తున్నట్లుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి.